2, 3 స్టార్ట్. అక్షయ పాత్ర. పాండవులు ద్రౌపదితో అడవులకు బయలుదేరారు. ప్రజలు భీష్మ ద్రోణ విదురులను నిందిస్తూ పాండవులతో పాటు బయలుదేరారు. ప్రజల ఆదరం చూసి ధర్మరాజు చలించి వారిని తిరిగి వెళ్ళమని కోరాడు. అందరూ దుఃఖిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత పాండవులు తమ రథాలను గంగా తీరం వైపు మళ్లించి గంగా స్నానం చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాడు ఎంతోమంది బ్రాహ్మణులు పాండవులతో పాటు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. కానీ ధర్మరాజు నా ప్రార్థన మన్నించి మీరు తిరిగి వెళ్ళండి, నేను ఇప్పుడు మునుపట్లా మిమ్మల్ని పోషించలేను, మేము ఎలాగో కందమూలాలు తిని అరణ్యవాసం పూర్తి చేసుకుంటాము అన్నాడు. కానీ బ్రాహ్మణులు పట్టుబట్టారు. పాండవులతో పాటు కష్టాలలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతమందికి ఆహారం ఎలా సమకూర్చగలమని ధర్మరాజు చింతించి తన తమ్ముళ్లతోనూ గురువు దౌమ్యుడితోనూ ఈ సమస్య గురించి చర్చించాడు. అప్పుడు దౌమ్యుడు ధర్మరాజుతో, నువ్వు సహాయార్థం సూర్యదేవుని ఉపాసించు, సూర్యుడే ఆహారం సృష్టిస్తాడు, ప్రపంచంలోని సంపదనంతా కర్త అతడే, అందువల్ల అతడిని ఉపాసిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. దౌమ్యుని ఉపదేశం అక్షరాలా పాటించి ధర్మరాజు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యదేవుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకు సంతోషించాను. నీ 12 ఏళ్ల వనవాసంలో మీ వంట ఇల్లు తరుగు లేకుండా ఉంటుంది. కందమూలాలు కాయగూరలు అన్నీ ద్రౌపది చేతిలో దివ్యంగా 4 రకాల వంటలు అవుతాయి. ఇదిగో ఈ రాగి పాత్ర తీసుకో, ఇది అక్షయ పాత్ర, ఎంతమందికి వడ్డించినా దీనికి తరుగంటూ ఉండదు. ద్రౌపది ఆ పాత్ర నుండి ఆహారం స్వీకరించిన తర్వాత ఆ రోజుకు పాత్ర ఇక ఆహారం ఇవ్వదు. మరలా మరుదినం అది అక్షయంగా ఆహారం సమకూరుస్తుంది అంటూ అక్షయ పాత్రను ధర్మరాజుకు అందజేసి సూర్యదేవుడు అంతర్ధానమయ్యాడు. ధర్మరాజు అక్షయ పాత్రను ద్రౌపదికిచ్చాడు. ద్రౌపది స్వల్పంగా ఆహారం వండి అందులో వేసింది. మరుక్షణమే రకరకాల ఆహార పదార్థాలు అందులో నుండి పుట్టుకొచ్చాయి. ద్రౌపది బ్రాహ్మణులందరికీ తృప్తిగా భోజనం పెట్టింది. పాండవులందరూ భోజనం చేశాక ద్రౌపది కూడా భోజనం చేసింది. అంతటితో ఆనాటికి ఆ పాత్ర పని ముగిసింది. తరువాత ధర్మరాజు దౌమ్యుడు మొదలైన బ్రాహ్మణోత్తములతో కామ్యక వనానికి ప్రయాణమయ్యారు.